నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎమ్మెల్యేల పైన రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తి పెరుగుతుంది. ఎందుకంటే కూటమికి సంబంధించినటువంటి 36 ఎమ్మెల్యేల పైన టోటల్గా అసంతృప్తి పవనాలు వీస్తున్నాయని చెప్పి టీడీపీకి సంబంధించినటువంటి అనుకూల సర్వే సంస్థ అయినటువంటి రైజ్ సంస్థనే ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇది అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో అసంతృప్తి అనేది సహజంగా ఉంటుంది కాబట్టి 36 మంది ఎమ్మెల్యేలు ఒకవేళ అసంతృప్తిగా ఉన్న వాళ్ళ పైన ఉన్నా కూడా ఇంకా దాదాపుగా 128 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అటు టీడీపీ కూటమికి పోయేదేం లేదు కదా అని మీరందరూ అనుకోవచ్చు. అయితే ఇక్కడ రైస్ సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో ఇక్కడ దాదాపుగా అంటే రాయలసీమ వ్యాప్తంగా 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ 52 నియోజకవర్గాల్లో కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 47 మంది గెలుపొందారు. ఈ 47 మందిలో ఎక్కువ స్థానాలు ఇటు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ టీడీపీ ఎమ్మెల్యేల్లో దాదాపుగా అంటే మొత్తంగా 47 మంది ఎమ్మెల్యేల్లో 36 మంది ఎమ్మెల్యేల పైన పూర్తిగా ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తి ఉంది అని చెప్పి ఈ రైస్ సంస్థ రీసెంట్గా ఒక సర్వే చేసింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆ రైస్ సంస్థ సంబంధించినటువంటి సిఎండి ప్రవీణ్ పుల్లాట ఇక్కడ తన ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టుకోవడం ఏంటంటే, ఒకసారి ఆయన ఏం పెట్టారో చూద్దాం. రాయలసీమ జోన్లో పూర్తి స్థాయి వ్యతిరేకత ఎదుర్కొంటున్న కూటమి ఎమ్మెల్యేలు 36 మంది. దీంట్లో 3-4 మంత్రులు కూడా ఉన్నారు. నియోజకవర్గాల వారీగా రిపోర్టు కోసము మనం త్వరలోనే రిపోర్టు పెడతాము, ఎవరెవరు ఎమ్మెల్యేలు అనేది కూడా ఖచ్చితంగా చెప్తాము అని రైస్ సంస్థ చెప్తున్నప్పటికీ కూడా సోషల్ మీడియా హ్యాండిల్లో వాళ్ళు పెట్టలేదు. కానీ దీనికి సంబంధించిన రిపోర్టును ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పంపారని, ఇక ఆ 36 మంది ఎమ్మెల్యేలకు కూడా ఈ రిపోర్టు అందజేశారు అని చెప్పి అయితే ఒక సమాచారం అందుతుంది. దీనిపైన అంటే గతంలో చంద్రబాబు నాయుడు రీసెంట్గా ఎక్కడ క్యాబినెట్ మీటింగ్లో ఏర్పాటు చేసిన క్యాబినెట్ మీటింగ్ తర్వాత దానికి సంబంధించిన టీడీపీ అనుకూల మీడియాలు అనుకూల టీవీ ఛానళ్ళలో ఒకటే ఒక న్యూస్ అయితే వస్తుంటుంది. అదేంటంటే అసంతృప్తి ఎమ్మెల్యేలు తమ పంతా మార్చుకోవాలి, లేదంటే 1995 సీఎంని చూస్తారు, అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలకు నేను టికెట్ ఇవ్వదలుచుకోలేదు, ఇప్పటికే గనక ఎవరైనా అసంతృప్తి ఉంటే గనక ఆ అసంతృప్తిని మీకు వాళ్ళని సంతృప్తికరంగా మార్చుకోవాలి, ఇంకా 3.5 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి దాన్ని మీరు వాళ్ళందరినీ కూడా సంతృప్తికరంగా మారిస్తేనే మీకు టికెట్ వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు అని చెప్పి అనుకూల మీడియాల్లోనే రాస్తున్నాయి. కానీ ఇన్నిసార్లు అంటే దాదాపుగా ఒక 10-15 సార్లు క్యాబినెట్ మీటింగ్లు అయ్యాయి. క్యాబినెట్ మీటింగ్లు ఒక 3-4 క్యాబినెట్ మీటింగ్లలో ఇదే రకమైన వార్త ప్రచురితమైంది. కానీ ఇక్కడ ఇంకా రీసెంట్గా ఈ 3 రోజుల కిందట మాత్రమే సర్వే సంస్థ రైస్ సంస్థ ఇక్కడ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటై 1.5 ఏడాదిన్నర కావస్తున్న సమయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రభుత్వ పనితీరు పైన సోషల్ మీడియా వేదికగా రైస్ సంస్థ ఒక రిపోర్టు తయారు చేసింది. మా బృందము పూర్తిగా పనిలో నిమగ్నమై ఆ రిపోర్టును తీసుకొచ్చింది. ప్రతి నియోజకవర్గంలో తిరిగి సమాచారాన్ని సేకరించి ఐవీఆర్ఎస్ టెలిఫోన్ కాల్ ఐవీఆర్ఎస్ సంబంధించి ఫోన్స్ చేసి దాంట్లోకి సంబంధించినటువంటి డాటాను తీసుకొచ్చారు. ఇక్కడ ఐవీఆర్కు సంబంధించిన ఎమ్మెల్యేలకు అది డాటా కూడా అందించాము అని చెప్పి రైస్ సంస్థకు సంబంధించినటువంటి సిఎండి ప్రవీణ్ పుల్లాటనే తెలిపాడు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం అత్యంత ప్రాచుర్యత పొందిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోటగా చెప్పుకోవచ్చు. మెయిన్గా కడప జిల్లాని ఇంకా కంచుకోటగా చెప్పుకోవచ్చు. అలాంటి రాయలసీమ ప్రాంతంలో 2024 ఎన్నికల్లో దాదాపుగా 47 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 36 మంది పైన ఇక్కడ నియోజకవర్గాల్లో అసంతృప్తి ఉంది. మరి దీంట్లో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళపైన అసంతృప్తి ఎందుకు వచ్చింది, వాళ్ళు పనితీరు బాగానే ఉంటుంది కదా అని చెప్పి అందరూ ఆలోచించవచ్చు. అయితే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ రెండో టర్మ్లో నెక్స్ట్ ఎలక్షన్స్ టైంలో తమకు టికెట్ వస్తుందో రాదో అనే ఒక నిరాశలో ఉన్నారు. ఇక సీనియర్లు అయితే పూర్తిగా ఈసారే పక్కకు పెట్టారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో మాకు టికెట్ రాదు అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ అయ్యారు. కాబట్టి ఇంకా 3.5 సంవత్సరాలు మాత్రమే మనకు అధికారం ఉంది కాబట్టి ఈ సమయంలోనే మనము పూర్తిగా ఎంత ఖర్చు పెట్టామో ఎలక్షన్స్లో ఆ డబ్బుని తిరిగి పొందాలి అనే ఉద్దేశంతో కొంతమంది నాయకులు ఉంటే, కొంతమంది ఏమో నాయకుల కింద ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇసుక మాఫియాల్లోనూ
లిక్కర్కి సంబంధించిన రీసెంట్గా జరిగిన టెండర్ ప్రక్రియల్లోనూ, తర్వాత పీడిఎఫ్ బియ్యము తరలించడాల్లోనూ, దీంట్లో ప్రతి దాంట్లో ఎక్కడో ఒక దగ్గర ఆ నాయకులకు సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు ఇన్వాల్వ్ కావడంతో ప్రజల్లో ఆయా ఎమ్మెల్యేల పైన అసంతృప్తి వచ్చింది. ఇక్కడ అంటే రెండోసారి టికెట్ రాదని కొంతమంది, వచ్చిన టికెట్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కొంతమంది, ఇక మళ్ళీ మా నాయకుడికి టికెట్ వస్తుందో రాదో ఇప్పుడే మనం సంపాదించుకోవచ్చు అని ద్వితీయ శ్రేణి నాయకులు ఒక్కసారిగా దందాలకు, భూ లావాదేవీల్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఇక్కడ ఇదంతా కూడా కూటమి ఎమ్మెల్యేలకు పూర్తిగా మైనస్గా మారింది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఈ ఏదైతే సిఎండి రైస్ గ్రూప్కి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకు పంపారు కాబట్టి ఆయన ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకున్నట్టయితే మనకు ఎక్కడా కనిపించట్లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ 36 మంది ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే అవకాశాలు లేవు అని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీకి అటు ఒక ప్లస్ పాయింట్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉండడం, ఇప్పుడిప్పుడే నియోజకవర్గాల్లో ఓటమి నుంచి బయటికి వస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా యాక్టివ్ అవుతున్న సమయంలో ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీకి ప్లస్ పాయింట్గా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీ ఈ ఏదైతే అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకుంటే రాబోయే రోజుల్లో ఆయా నియోజకవర్గాల్లో మళ్ళీ పట్టు సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి.